సులువుగా ఉపయోగించే యాజాక్షిని కూడా మీకు నాటిస్తారు. మోకాల నుంచి ప్రార్థన చేయడానికి కలిపేవి మనందరినీ ఎంతగానో ప్రేమించారు. ముఖ్యంగా భాషలు అభియాన్ని ఎంతగానో ప్రేమించి కోరుకొని వారి కుటుంబంలో ఆమెకి జన్మనిచ్చారు. మీ కొనాలిస్తుంటే భక్తి గల కుటుంబం అనుగ్రహిస్తూ ఇచ్చారు. తను జన్మించిన దినం నుండి ఈనాటి వరకు ఎంతగానో కాపాడారు. దుష్టు నుండి కాపాడారు. లోకం అంటే చెడిపోయిన పరిస్థితుల్లో ఉంటుందిగా రాష్ట్రాలను కాపాడుతూ వచ్చారు, పోషించారు, వాటి పోషిస్తూ ఇచ్చారు. వయసు నుండి నాకు జ్ఞానం వర్షంతో పొందించారు. మీ కొనాలిస్తూ దినాన రాష్ట్రాలకి మరొక ముఖ్యమైన దినాన్ని అనుకరిస్తూ వచ్చారు కదా. మీ కొనాలిస్తూ ఈ యొక్క దాని యొక్క జీవితము బాల్యదశ నుండి యవన దశలోకి మీరు ప్రవేశపెట్టారు. మీ కొనాలిస్తూ ఈ సమయంలో రాష్ట్రాల యొక్క విషయంలో ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి మాట్లాడుతుంది కోరికను సాధించుకుంటాను. మాంసందరికీ రాగా తండ్రి మీ చేత ప్రభు పొందిన దయ పొందిన స్త్రీగా దాన్ని కలిగలుగుతానికి తన జీవితము ధన్యకరమైన జీవితానిగా తను కలిగి ఉండటానికి అనేకులకి మాదిరిగా పరిశుద్ధమైన స్త్రీలకు తగినట్టుగా మనం నడుచుకునే విధంగా జ్ఞానంటండి ఈ కుడికితో ఆమె జీవితాన్ని ప్రారంభిస్తుండగా ఈ సన్ని తోడుగా ఉంచుకుని ప్రారంభించు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీ పనులకి వచ్చి కావాల్సిన మాటలు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ మీ ప్రేమగా చేతికి అప్పగించుకుంటాం. మా ప్రభువును మీకు మా యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుడి యొక్క రాష్ట్రాలు అపియమయ్య దేవుడు ప్రేమించి ఆమెని మరొక దశలోనికి ప్రవేశపెడుతున్న వారుగా ఉంటారు. ఈ సమయంలో ఈ ప్రవేశపెట్టే మార్గం దశలో ఎలా ప్రారంభించాలంటే దేవునితోనే ప్రారంభించాలి. లోకంలో దేవుడు వాక్యం చెబుతుంది, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవునితో ప్రారంభిస్తే దినమైన దశైనా జీవితమైన అది ధన్యకరంగా సాగితే దేవుడు సమభూమి గల ప్రదేశంలో నడిపించేవారుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు దీన్ని పురస్కరించుకొని ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, ఆ యొక్క 144వ కీర్తన గ్రంథము 144వ కీర్తన 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 144వ కీర్తన 12వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. మా కుమారుడు తమ యవన కాలం మందు ఎరిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగలకి చెక్కిన మూలకమ్మంలో వలె ఉంటూ వస్తున్నారు. కుమారులు ప్రవహించే స్వాస్యంగా ఉంటే కుమార్తెలు దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యంగా ఉంటూ వస్తుంది. భాగ్యవంతురాలు అంటూ వస్తున్నారు. భాగ్యవంతురాలు మా మంది విజయవాడలో ఆంటీ భాగ్య అంటూ ఉన్నది. అన్న అంకులు దర్శకంలో భార్య పేరు భాగ్యం గారు. భాగ్యవంతులు ఈ భాగ్యవంతురాల యొక్క అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తూ ఉన్నారు. కుమార్తెలు ఈ కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగలకు చెక్కిన మూల కంబంలో వాళ్ళే ఉన్నారు. మూలం కుటుంబానికి మూలంగా ఉంటూ వస్తారు. మూల స్తంభం వలె ప్రతి దాంట్లో ఆడపిల్ల కుమార్తె మూల స్తంభంగా ఉంటుంది. మగపిల్లలు కొంతవరకు ఉంటారు. ఆడపిల్ల అయితే 4 స్తంభాలకి మూల స్తంభంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటిలో పనులు చేస్తారు, బయట చదువుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని పోషించే విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉంటారు. చిన్నవారి ఎడ్ల పెద్దవారి ఎడ్ల అక్కగా ఉంటేమో తల్లిలాగా ఇస్తారు, చెల్లిలాగా ఉంటేమో ఆమె
ఆ యొక్క చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి ఒక ముఖ్యమైన ఘటము బైబిల్లో జరిగిన బలహీనమైన ఘటమే, కానీ ఆ బలహీనమైన దాన్ని దేవుడు బలమైన వ్యక్తిగా మార్చుకుంటాడు. అది ప్రభువు వలన కలుగుతూ ఉంటుంది. బైబిల్లో ఎంతోమంది కుమార్తెల గురించి బైబిల్ రాస్తూ ఉంటారు. ఆ కుమార్తెలు అది వారికి దేవుడు ఇచ్చిన భాగ్యంగా ఉంటూ వస్తారు. ఆ కుటుంబానికి మేలుకరమైన వారుగా ఉంటూ వస్తున్నారు. ఇదినా మనకు తెలుసు కదా, బైబిల్లో కొంతమంది కుమార్తెలు ఉన్నారు. ఎవరు ఆ కుమార్తెలు వారి కుటుంబానికి మేలు చేసేవారిగా ఉన్నారు. ఇదినా ఈ కుమార్తెల విషయంలో ఎలా ఉంటున్నాడు అంటే, ఆ యొక్క కుటుంబానికి ప్రియులైన కుమార్తెలుగా ఉంటూ వస్తారు. ప్రియమైన వారిగా కుమార్తెకి జనరల్గా చూస్తే బైబిల్లో కానీ బైబిల్ కానీ మనం చూస్తూ ఉంటాం. ఏం మాట్లాడబడుతుందంటే, అతని యొక్క కుమారుడు గురించి చెప్పినప్పుడు అతని తల్లి గురించి చెప్తూ ఉంటారు. కుమార్తెల గురించి చెప్పినప్పుడు అతని యొక్క తండ్రి గురించి చెప్తూ ఉంటారు. ఇలా ఈ కుమార్తె ప్రియమైన కుమార్తెలుగా రాబోటానికి ఎలాగ రాబడతారు? ఒక వ్యక్తి, ఒక స్త్రీ లేదా ఒక కుమార్తె ప్రియమైనదిగా అది అన్నదమ్ములకు కానీ, రేపు అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులకు కానీ కుటుంబంలో ప్రియమైన కుమార్తెలుగా మార్చబడటానికి ఏ విధంగా మార్చబడతారో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ప్రియమైన అనే అనుభవంలోనికి రాబడటానికి పేరు కూడా ప్రియమైన సహోదరి అని రాయబడుతుంది. ఎక్కడ చూడండి, ఫిలోమెన రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలోమెన రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఫిలోమెన రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోడులైన అర్కిపునకు నీ ఎంటునున్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. ఎవరికి శుభమని చెప్తున్నారంటే, మన సహోదరైన అప్పియా. ఈ అప్పియా అనే మాట ఏంటంటే, మన సహోదరిలో ఎలా ఉంటారు? అప్పియా అంటే క్రైస్తవ సహోదరులు అయిపోతుంది. ప్రియురాలు అనే అర్థము దానికి కలిగి ఉంటూ ఉంటాయి. నేను వాక్యం ఈ బైబిల్లో ఈమె పేరు రాయబడుతుంది. ఈ అప్పియా ప్రియురాలుగా మార్చబడుతుంది. పుట్టినప్పటి నుండి ప్రతి స్త్రీ, ప్రతి కుమార్తె మామూలుగా ఉండొచ్చు, కానీ తన జీవితంలో తన యొక్క ప్రవర్తన, తను ఎదిగే పరిస్థితి, తన యొక్క జీవితము, తను నడిచిన నడవడిక బట్టి ఆమె ప్రియురాలుగా మార్చబడుతూ ఉంది. బైబిల్లో ఈ మాట, ఆమె పేరు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకున్నారు. రాష్ట్రాలు కూడా దేవుడన్న, అలాగే ఒక విక్టోరియా ప్రథమ సంతానంగా ప్రభు ఆమెకు అనుగ్రహించిన వారిగా ఉన్నారు. అప్పియాను అనుగ్రహించినారు. ఆమె తల్లిదండ్రులకి ప్రియమైన కుమార్తె, మరి బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, సంఘానికి, ముఖ్యంగా దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి. ఇలా ఈ అనుభవంలోనికి రావాలంటే ఆమె జీవితంలో ఏ విధంగా చేసుకోవాలి, దేవుడు ఇచ్చిన మన నడవలసిన మార్గం ఏంటో కొన్ని అంశాలు చూడండి. మొట్టమొదటిగా రూతు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. కోయి వారి మీద నుంచబడిన ఆ పనివాడు మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ఎవరంటే, ఈమె యవనురాలు. ఈ యొక్క అప్పియా ఒక ప్రియమైన వాడాలుగా మార్చబడటానికి ఈ కుమార్తె ఇంకో మాట రాయబడుతుంది. నోయా గురించి రాయబడుతూ ఆమె సెలెపూరి కుమార్తె అని రాయబడుతుంది. నోయా ఆ కుమార్తె
ప్రియురాలుగా మార్చబడటానికి మొట్టమొదటిగా ఆమె జీవితం ప్రారంభం ఎక్కడుంది? యవనరాలుగా, భౌతికంగా యవనరాలుగా ప్రారంభించింది. యవనులు ఎలా రావుతున్నారంటే చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మధ్యలో రాయబడుతుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాము. యవనురాలు భౌతికంగా యవనదర్శనానికి అడుగుపెట్టిన ఈ అప్పియ ప్రియురాలుగా ఎలాగ మార్చబడుతుంది? ఈ యొక్క బైబిల్ రాయిన ఈ అప్పియ ప్రియురాలుగా మార్చుకొని ఈమె కూడా మార్చబడాలంటే ఈ యవనరాలు ఏముండాలి? ఆమె జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. వారికి అంతనే ఆ యొక్క సామెతలు 14:1 రాయబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిన జ్ఞానవంతురాలుగా మార్చబడుతుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని చేర్చుకోవడం ద్వారానే, ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారానే హృదయంలో చేర్చుకుంటే చాలు. ఆ యొక్క పాపాలకు క్షమించబడి ప్రభు యొక్క రక్షణ కలుగుబడి ప్రభుని తమ హృదయంలో ఎవరైతే చేర్చుకుంటారో వారందరూ జ్ఞానవంతురాలుగా ఉంటూ వస్తున్నారు. వారు ప్రియురాలుగా మార్చబడటానికి మొట్టమొదటి ఆ యొక్క దశ ఉంటూ ఉంది. ఆ యవనరాలు జ్ఞానవంతురాలు. జ్ఞానం చూడండి, యవనస్తులు చాలా జ్ఞానంగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చిన జ్ఞానం, ఈ జ్ఞానంతో ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని స్వీకరించాలి. ప్రభా, నా హృదయంలో రా ప్రభా, నాలో ఉండి ప్రభా. ప్రభు మన హృదయంలో ఉంటే మనల్ని ఏది మంచిది ఏది చెడు అని వివేచన శక్తిని అనుగ్రహించే వారిగా ఉంటున్నారు. ఎవరైతే కుమార్తెలుగా ఉంటున్నారో మీకు ఒకవేళ పిల్లలు అవ్వచ్చు, ఇంకా వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోవచ్చు. అయినప్పటికీ ఒక తండ్రికి మీరందరూ కుమార్తెలు ప్రియమైన కుమారులుగా దేవునికి నువ్వు మార్చబడాలంటే మొట్టమొదటిగా ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి, ఆయన స్వీకరించాలి. ప్రభు కనుక మన హృదయంలో ఉంటే మన జ్ఞానవంతులుగా అవుతాం. ప్రభుని యేసుక్రీస్తు వారిని స్వీకరించు. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. పిల్లలు, ఈ కుమార్తెలు మీరందరూ మంచిగా చదువుకోవాలి, తర్వాత కాలేజీలో చేరాలి, కాలేజీలో అయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలి, తర్వాత సాటి అయిన సహాయము మీకు అనుగ్రహించబడాలి. కుటుంబంలో స్త్రీకి ఎన్నో దశలు ఉంటూ వస్తున్నాయి. ఈ దశలన్నింటిలో విజయవంతంగా అన్ని దశల్లో ప్రియమైన రాళ్ళుగా మీరు ఉండాలంటే మొట్టమొదటిగా కావాల్సినవి ప్రభుని యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలండి. ఈ ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేదు. వాళ్ళు కుమారులైనా కుమార్తెలైనా ప్రతి ఒక్కరూ ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని తోడుగా ఉంచాలి. చూడండి, ప్రతి ఇంటిలో కొత్తగా కట్టిన ఇంట్లో పూజ గదిని పెట్టుకుంటూ ఉంటారు. షాపులోకి వెళ్ళండి, షాపులు ఎంతలోగానే వాళ్ళకి ఒక పూజ సంబంధించి ఉంటాయి. దేవునితో సంబంధం, దేవునితో ఐక్యత కలిగి ఉన్నవారు వారి జీవితంలో ప్రియులైన వారిగా ఉంటారు, విజయాన్ని సాధించేవారుగా ఉంటూ వస్తారు. యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే ఈ ప్రభువుని ఏం చేయక్కలేదు. ప్రభా, పుట్టినప్పటి నుంచి ప్రభు తెలుసో తెలియక నేను చేస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నా హృదయంలో రా అంటే చాలు. ప్రభువు ఆయన నిజంగా మొదటి వారికి సమీపంగా ఉంటున్నాం. మీ జీవితం బాగుపడితే ప్రభువుని మేము జీవితాన్ని బాగు చేస్తారు, మంచిగా చదివిస్తారు, మంచి ఉద్యోగం ఇస్తారు, మంచి సాటి అయిన సహాయం ఇస్తారు. నువ్వు పోయిన చోటల్లా నీకు తోడై ఉంటారు. నువ్వు అడుగుపెట్టిన స్థలం అంతా నీదవుతుంది. మనం ఏమి కోరుకుంటామో మనం అడగక ముందే దేవుడు అనుగ్రహిస్తాడు. నా జీవితంలో అయితే ప్రభు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నాకు అనుగ్రహం. నేను ఇది తినాలి అనుకుంటే చాలు, అప్పుడు ఇప్పుడు అడుగుతాను,
విత్తనాలు ఉంది ఇస్తే అనిపించాలి అది సాయంకాలానికి వచ్చేస్తారు ఇంటికి. నిజంగా మన ప్రభు జీవం గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. ఇలా ఆ ప్రభుని స్వీకరిస్తే నీ కుటుంబం నీ ద్వారా నువ్వు ప్రియురాలుగా మార్చబడితే కాకుండా నీ జీవితం సఫలమవుతుంది. ఇది మొట్టమొదటిగా ఉంటుంది. నువ్వు ప్రియురాలుగా మార్చబడటానికి ఏం చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు యవనరాలుగా మార్చబడాలి. భౌతిక యవన దశలో నువ్వు ప్రవేశించావు. ఆధ్యాత్మికంగా అది జ్ఞానవంతురాల అనుభవంలో ప్రభు యేసుక్రీస్తు వారిని స్వీకరించే కొలసి రాత్రి పట్ల రాయబడుతుంది. ఆ యొక్క బుద్ధి జ్ఞానుల సర్వసంపదలు ఆయన యందే గుప్తమవుతుంది. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే ఉంటూ వస్తుంది. కాబట్టి దినాన ప్రభుని స్వీకరిస్తే నీ జీవితము సాఫీగా సాగిపోతుంది. ముందుకి వెనక్కి చూడాల్సిన అవసరం, నీకు ఎవరు తోడు అవసరం లేదు, నీకు ఎవరు మనుషుల సహాయం నీకు అవసరం లేదు, ప్రభువే నీకు సహాయం చేస్తారు. ఇది మొట్టమొదటిగా ఉంటుంది. రెండవదిగా చూడండి, ఒక స్త్రీ ప్రియురాలుగా ఏ విధంగా మార్చబడుతుందంటే రెండవదిగా చూడండి, పరమగీతంలో 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. పరమగీతంలో 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. నా పావురము నిష్కలంకురాలు, ఒక్కటే ఆమె తన తల్లికి ఒక్కటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలను, రావణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదు. ఎవరిని పొగుతారంటే ఎవరైతే నిష్కలంకరాలుగా ఉంటారో, కలంకము లేని వారిగా, పాపము లేని వారిగా ఎవరు పాపం లేని వారు ఉంటారు? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు లేని ఒక్కరు లేరు, ఏ భేదం లేరు, అందరూ పాపం చేసిన వారిగా ఉంటారు. ఈ పాప లోకంలో ఎవరు నిష్కలంకురాలుగా ఉంటారంటే ఎవరైతే యేసు ప్రభు వారిని తమ పాపాలు ఒప్పుకుంటారు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినేలా మనము అన్యోన్య సహవాసం గలవారయుండును. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా ఎవరిని పవిత్రులుగా చేస్తారు? ఎవరు నిష్కలంకులుగా ఉంటారు? ఎవరు కలంకం లేని వారుగా ఉంటారంటే ఎవరైతే ఆయన మార్గంలో, ఆయన వెలుగులో నడిచిన ఎల్లా మనం వెలుగులో నడవాలి. ప్రభు మార్గంలో రావాలి. పగటి యందు నడుచుకున్నట్టుగా అన్యోన్య సహవాసము కనుక ఎవరు అంటే ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉన్నారు. నువ్వు యవనరాలుగా కలిగి నీకు స్నేహితులు ఇవ్వకపోవచ్చు, ఇంకా ఇరుగుపురు వాడు, వీళ్ళందరూ కాదు. ఎవరితో ప్రభుత్వ సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. వాళ్ళతోనే ఇక్కడ నేను రాయబడుతుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలంతా అన్యులతో సహవాసం చేసి ఏం చేస్తారంటే అన్య క్రియలు నేర్చుకున్నారంట. అన్యుల్లాగా మనం ప్రవర్తించకూడదు. మీ నాన్న మీ అమ్మ ఇద్దరు రక్షించబడినవాడు, మీ నాన్న పరిచయకి వెళ్తూ ఉంటాడు, మీ నాన్న అందరికి బోధిస్తూ ఉంటాడు. నువ్వు ఆయనకి పెద్ద కుమార్తెగా ఎలా ఉండాలి? పెద్దలాగా ప్రవర్తించాలి కదా. పెద్దలాగా ఇంట్లో ఇలాగా, అలాగే పెద్దలాగే అన్నిటితో సహవాసం కాదు. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ వాళ్ళ క్రియల ప్రకారము మనం నేర్చుకోకూడదు. పరిశుద్ధుల ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఉదయాన్నే వేసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఎక్కడ రోజు వార కూడికలకి మందిరం పక్కనే ఉంది, చక్కగా మందిరానికి వెళ్ళిపోయి మందిరంలో కూర్చొని ఎంత అనుభవం. ఇదే సహవాసము. ఈ సహవాసమే మనం ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి మనం పవిత్రపరిచేగా ఉంటుంది. ఈమె కాదు, ఇక్కడ ఉన్న కుమార్తెలందరూ ఒక తండ్రికి కుమార్తెలుగా ఉంటున్నారు. మీరు ప్రియమైన కుమార్తెలుగా మీరు ఉండాలంటే నిష్కలంకురాలుగా ఉండాలి. నిష్కలంకురాలుగా ఉండాలంటే అన్యోన్య సహకారం మాట్లాడబడుతుంది. యోగ గ్రంథం 23వ అధ్యాయంలో ఆయనతో సహవాసం చేసిన మీకు మేలు కలుగును, మీకు సమాధానం కలుగును, అలాగున మేలు కలుగును అని రాయబడుతుంది.
దేవుడితో సహవాసం చేస్తే నువ్వు రెండవదిగా నువ్వు నిష్కలంకురాలుగా మార్చబడతావు. మూడవదిగా చూడండి, ఒక స్త్రీ ప్రియురాలుగా ఏ విధంగా మార్చబడుతుంది. కుటుంబానికి, తండ్రికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రియురాలుగా మార్చబడాలంటే రెండవదిగా నిష్కలంకురాలుగా ఉండాలి. మూడవదిగా చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పురుడు. ఒక స్త్రీ ప్రియురాలుగా మార్చుకోవాలంటే మూడవదిగా ఆమె యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యత ఎలా కలుగుతుంది? ఒకనాడు ఆ యొక్క అహస్వేరోషు రాజు ఏం చేసినాడు, వస్తీకి బదులుగా ఎస్తేరుని రాణిగా నియమించాడు. ఎందుకు? ఒకప్పుడు ఆమె యోగ్యురాలని, ఆమె దాన్ని తగినదనని ఎంచిన ఆ రాజు ఆ వస్తీని కాదని ఎందుకు వస్తీని తీసివేశారంటే రాజు పిలిచినప్పుడు రాలేదు. దాన్ని ఏమిటంటే విధేయత. ఈ విధేయత ఈమె గురించి, ఎస్టేర్ గురించి కూడా మాట్లాడబడుతుంది. తాను వివాహం కాకముందు తన పినతండ్రి అయిన మొర్దెకైకి లోబడుచుండేదని రాయబడుతుంది. కాబట్టి ఈ లోబడుత, విధేయత అనేది దేనికి సాధ్యం? ఆమె యోగ్యురాలుగా మార్చబడి, రాణిగా మార్చబడి, తల్లిదండ్రులైన ఆ స్త్రీ, ఆ ఎస్తేరు తర్వాత ఏమిటంటే పినతండ్రి దగ్గర పెంచబడింది. ఆయన పినతండ్రి అయినప్పటికీ ఆ మాట చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఎన్నో వచ్చిన 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనంలో ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఆమె లోబడుస్తూ ఉంది. ఈ లోబడుట అనేది, విధేయత అనేది తాను రాణిగా ఉండటానికి యోగ్యురాలుగా దేవుడు తీర్చి ఉన్నాడు. కుమార్తెలైన మీరు అందరూ, కుమార్తెలైనా కుమారులైనా సరే తండ్రి మాటకి లోబడాలి. తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. తల్లిదండ్రుల ఎఫెసీ 6వ అధ్యాయం 2వ వచనం రాయబడుతుంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించము, అప్పుడు మేము ఉంటావు భూమి మీద దీర్ఘాయుష్గా ఉంటావు. నీకు మేలు కలిగినప్పుడు నీ తండ్రికి తల్లికి మాట వినాలి. వద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు? ఎదురు మాట చెప్పకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు ఎంత ఎదిగి నీకు పెళ్ళైపోయి నీకు భర్త ఉన్నా, నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నా తల్లిదండ్రుల మాట వినాల్సిందే. తల్లిదండ్రుల మాట వినడం ద్వారా నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు. దేనికైనా యోగ్యురాలివే. నువ్వు ఉద్యోగానికి యోగ్యురాలివి, కుటుంబంలో యోగ్యురాలివి, ఆ విధంగా ఎక్కడైనా సరే యోగ్యురాలుగా ఉంటూ ఉన్నారు. ఈ యోగ్యురాలే ఈ యొక్క 3వ దశ యోగ్యురాలుగా ఉండడం ద్వారా నువ్వు ప్రియురాలుగా మార్చబడటానికి కారణమవుతుంది. ఇది 3వదిగా ఉంటుంది. 4వది చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. గుణవతి అయిన భార్య దొరుకుతారు అడుగు ముఖ్యము కంటే అమూల్యమైనది. 4వదిగా ఈ యొక్క స్త్రీ ప్రియురాలుగా, అప్పియాగా, పరిశుద్ధమైన అప్పియాగా, బైబిల్ గ్రంథంలో రాయబడిన అప్పియాగా మార్చబడాలంటే 4వ దశ ఏంటంటే ఆమె గుణవంతురాలుగా ఉండాలి. గుణమైన స్త్రీగా ఉండాలి. ఈ గుణవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటి వారి కొడుకు, తన భర్త కొడుకు, తన పిల్లల కొడుకు, ఒకవేళ ఆ కుమార్తె పాపకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి తన యొక్క అక్క చెల్లెలు, తన తల్లిదండ్రులు, తన యొక్క రక్త సంబంధుల కొడుకు ఉదయాన్నే లెగాలి, ప్రార్థించే స్త్రీగా, లేకపోతే ఒక గుణమైన స్త్రీగా ఈ గుణవంతురాల అనుభవంలో గుణం కలిగి ఉండాలి. గుణవంతురాలుగా ఉండాలి. ఈ అనుభవమే ఆమె ప్రియురాలుగా మార్చబడుతుంది. మంచి గుణం కలిగి ఉండాలి. అంటే అలాగా మంచిగా జీవించాలి.
ఎవరి మీద అరవకూడదు, కేకలు వేయకూడదు. సాధారణంగా స్త్రీలు గయ్యాళితనం వస్తుంది, కానీ అలా ఉండకూడదు. మన దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. మన ప్రభుకి ఆయన పేరేంటి? ఆయన కరుణామయుడు. ఆయన ఎవరి మీద కేకలు వేయడు, అరవడు. అతని యొక్క కేకలంట వీధుల్లో వినపడదు అని రాయబడుతుంది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎక్కడ ఎన్నో వచ్చినది? 19వ వచ్చిన. ఈయన జగడమాడుడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఈయన ఎవరు? దీని గురించి ఏం రాయబడుతుంది? మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ప్రియుడుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం అరవకూడదు. పాపం వస్తుంది, కోపం వచ్చినా సరే మనం అంచుకోవాలి. స్త్రీలు ముఖ్యంగా పిల్లలైన వారు కానీ చిన్నప్పటి నుండి ఈ విధంగా ఉండదు. ఈ గుణవంతురాలుగా అనుభవం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. అరవకుండా, కేకలేయకుండా, లేదా ఆ యొక్క గయ్యాళితనంగా, మొండితనంగా ఉండకూడదు. తల్లిదండ్రులను ఇసుకించకూడదు. ఆ యొక్క తల్లిని ఎక్కువ ఇసుకిస్తుంటారు. నాకు ఈ విధంగా చేయి, నన్ను ఈ విధంగా అలంకరించు, నాకు ఇది కావాల్సిందే, ఆ విధంగా కావాల్సిందే, నాకు స్నేహితులు అలాగెళ్తున్నారు, నేను వెళ్తాను, నువ్వు నాన్నకి చెప్పు అని గదిలోకి తీసుకెళ్ళి తల్లిని ఇసుకిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. అది గుణవంతురాల యొక్క లక్షణం కాదు. తల్లిదండ్రులకి తల్లి ఏం చెప్తే అది చేయాలి. తల్లి ఏది ధరిస్తే అదే ధరించాలి. ఎస్తేర్ ఏం చేస్తుంది? ఆ యొక్క షండు ఏమి ఇస్తే అదే ధరించుకోండి, నాకు ఇది కావాలి అది కావాలి అడగదు. కాబట్టి ఆమె గుణవంతురాలుగా మార్చబడుతుంది. చివరికి కానీ ఆమె గురించి రాయబడుతుంది, ఆమె దయ పొందిన స్త్రీ అంట. చూచిన వాళ్ళందరికంట ఆమె దయ పొందినంట. చూడండి, ఆ మాట రాయబడి ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయంలోనే ఆ మాట రాయబడుతుంది. 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైన కనుక ఆమె అతని వలన దయ పొందాడు. ఇంకో మాట కూడా రాయబడుతుంది. ఇంకో మాట కూడా రాయబడుతుంది. 17వ వచనంలో చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించిన కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొంది అతను రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమె వస్తుకి బదులుగా రాణిగా నియమించింది. ఇంకో మాట 15వ వచనంలో మధ్యలో రాయబడింది, రాజు యొక్క సంధులైన ఎగే నియమించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. ఎస్తేర్ను చూచిన వాళ్ళందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇది గుణవంతురాల యొక్క లక్షణం. ఆమె ఏమి కోరలేదు. నీ తల్లి ఏదిస్తే అదే, అంటే నాకు ఇది కావాలి, వాళ్ళు అలా వేసుకున్నారు, వీళ్ళు ఇలా ఉంది, నాకు ఇది కావాలి అని కోరకూడదు. కోరకపోవడం వల్ల ఏమిటంటే చూసిన వాళ్ళకి అందరికీ దయ పొందుతారు. అక్కడ రాయబడుతుంది, అటువంటి ఇస్తే రాజు కోరుకున్న స్త్రీగా ప్రియురాలుగా మార్చబడతారు. ఇది ఎన్నోదిగా ఉందంటే 4వ. 5వదిగా చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, అటువలనే రాహాబు అనే వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మారుతున్న వారిని వెలుపడికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. 5వదిగా ఈమె ఒక స్త్రీ ప్రియురాలుగా అప్పియాగా బైబిల్లో రాయబడిన పరిశుద్ధమైన క్రైస్తవ సహోదరిగా ప్రియురాలుగా ఎలా ఉంటుంటే 5వదిగా ఆమె నీతిమంతురాలుగా ఉండాలి. నీతిమంతురాలు రాయబడుతుంది. ఈ నీతిమంతురాలు ఏం చేస్తుందంటే దూతలను చేర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. ఇక్కడ హెబ్రీ రాసిన పట్టిన రాయబడుతుంది,
ఆతిథ్యము చేయ మరొకరి వాళ్ళంతా చూసిన మాట తెలియకునే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. చూసిన మాట 1వ వచనంలో 13:1 సహోదర ప్రేమ నిలవడంగా ఉండనివి ఆతిథ్యం చేయ మరొకడి దాని వలన కొందరు ఎదుగకయి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. మన పితరాలైన రాహాబు ఆమె వేసి అయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే నీతి మంత్రాలు తెచ్చుకోండి దూతల్ని చేర్చుకుంది. ఇంటికి వస్తే పెద్ద కుమార్తెగా నువ్వు పెద్దగా వ్యవహరించాలి. రాగానే ప్రజలను చెప్పాలి, కూర్చోమని కూర్చేయాలి, వాడికి మంచిగా తీసుకురావాలి, గబగబా టీయో టిఫినే పెట్టాలి. పిల్లలు అది ఎదుకపోయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉంటారు. తెలియకయే వినాలా ఈ అనుభవమే నువ్వు నీతిమంతురాలుగా తెరచిపడుతుంది. పెద్ద కుమార్తె కదా ఇంటికి పెద్దలాగా గౌరవించాలి. తల్లిదండ్రుల తర్వాత నువ్వే పెద్దగా ఉండాలి. వినాలా ఈ అనుభవమే నీతిమంతురాలు అవడానికి కారణమైంది. దూతని చేర్చుకున్నాడు. ఈ సమయంలో వచ్చారని కొనుక్కోకూడదు, సనుక్కోకూడదు కదా. మంచి నిద్రలో ఉంటారు, తలుపు కొట్టారు, మనం కొనుక్కుంటూ ఉంటాం, సనుక్కోకూడదు. దేవుడే వాళ్ళని పంపిస్తారు మన దగ్గరికి, మనం దీవిస్తానికి, మనం నీతిమంతురాలుగా తీర్చడానికి. ఇది 5వదిగా ఉంటుంది. 6వదిగా చూస్తే 1 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. తక్కిన అపోస్తుల వలనే ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని. 6వదిగా ఇక్కడ ఈమె ఎలా ఉండాలంటే ఒక స్త్రీరాలుగా ఉండాలంటే ఎలా ఉండాలంటే విశ్వాసురాలుగా ఉండాలి. విశ్వాసురాలు అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభుని యందు విశ్వసించాలి. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట. దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారంట ఎప్పుడు సిగ్గుపడాలంట. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది ప్రభువే అనుమతించాలని మనం మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు కూర్చోవలసి వస్తుంది, కొన్నిసార్లు దేవుని నిలబెడతారు, కొన్నిసార్లు కూర్చోబెడతారు, కొన్నిసార్లు మనం వాడుకోవాలి. సంఘంలో కూడా కుటుంబంలో కూడా అలా ఉంటుంది. కాబట్టి కొనుక్కొని సనుక్కొని వాళ్ళ మీద నడిచి వీళ్ళ మీద నడిచి చేయకూడదు. విశ్వాసాలుగా ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాస వీరుల జాబితాలో ఇప్పుడు 11వ అధ్యాయంలో రాయబడుతుంది. ఎంతోమంది ఉంటున్నారు. నాకు విశ్వాసాలుగా నువ్వు ఉంటే విశ్వసించాలి. ప్రభువుని పూర్తిగా విశ్వసించాలి. బుద్ధిగా నమ్మాలి ప్రభువుని. మానవుడికి ఈ శ్వాస గాలి లేకపోతే ఎలా బ్రతకలేదు, విశ్వాసం లేకపోతే వారు ముచ్చగా ఉంటూ వస్తున్నారు. విశ్వాసాన్ని కలిగి ప్రభువుని పూర్తిగా నమ్మాలి. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడిగా ఉంటున్నాం. మనం కూడా ప్రభువుని పూర్తిగా నమ్మాలి. ఇది 6వ దశగా ఉంటుంది. అన్ని విషయాల్లో ప్రభు మన జీవితంలో కొన్ని ప్రతికూలమైనవి అనుమతిస్తూ ఉంటారు, కొన్ని మనకి ఇష్టం లేనివి మనం ముందు పెడుతూ ఉంటారు, కొన్ని మనకి అది లేనిది మనకి దాన్ని మన దగ్గరికి దాన్నే కలిగిస్తూ ఉంటారు. దాన్ని స్వీకరించాలంటే ప్రభు ఇచ్చారంటే అలాగే ప్రభు అన్నారంటే అదే విశ్వాసం కలిగి. ఇది 6వ దశకోండి. 7వదిగా చూస్తే సామెతలు 31వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు. 7వదిగా ఆమె ధన్యురాలుగా ఇవ్వాలి. ధన్యత అంటే ఆశీర్వాదింపబడిన స్త్రీగా ఉంటూ వస్తుంది. 144వ కీర్తన రాయబడుతుందంటే ఇచ్చి స్థితి గల వాడు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల ధన్యులుగా ఉంటున్నారు. ప్రభువుని మన దేవుడిగా ఉంటే ప్రభు మనం ధన్యులుగా చేస్తూ ఉంటారు. ఈ ధన్యురాల యొక్క అనుభవానికి వచ్చినప్పుడు దేవునికి, కుటుంబానికి, సంఘానికి
ప్రియురాలుగా మార్చబడుతూ ఉండాలి. ఈ అప్పియ గురించి మన సహోదరైన అప్పియాకి శుభమని చెప్పి రాయినది. శుభం, ఈ శుభమే కలుగు కాక. ఈ అప్పియ అంటే ప్రియురాలు. ఈ ప్రియురాలు ఒక స్త్రీ ప్రియురాలుగా ఎలా మార్చబడుతుందంటే దేవుని వాక్యం ప్రకారము 7 అంతలైన అనుభవాలు. మొట్టమొదటిగా ఆమె ప్రియురాలుగా మార్చబడటానికి ఆమె యవనరాలుగా భౌతికంగా అనిపిస్తే ఆధ్యాత్మికంగా ఆమె జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఈ జ్ఞానం ఎలా కలుగుతుందంటే బుద్ధి జ్ఞానంలో సర్వసముద్రులు ఆమె ప్రభుని యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటే చాలు, నువ్వు జ్ఞానవంతురాలుగా మార్చబడతావు. ప్రభుని నీ హృదయంలో ఉంచుకుంటే, ప్రభు నీ హృదయంలో ఉంటే అంటే నువ్వు జ్ఞానవంతుడు. రెండవదిగా ఆమె నిష్కలంకురాలుగా కలంకం లేనిగా ఉండాలి. కలంకం లేనిగా ఉండాలంటే ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఉదయాన్నే వేసి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, రాత్రి పాటు పనుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నిష్కలంకురాలుగా ఉంటుంది. మూడవదిగా యోగ్యురాలు ఎవరిలో కంటే ఎవరి విధేయత చూపిస్తారు, లోబడతారు. ముఖ్యంగా ఇంటిలో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, సంఘంలో సేవకులకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి, టీచర్లకు లోబడి ఉండాలి. వద్దు అంటే వద్దే, తిరగబడకూడదు, లోబడి ఉండాలి. వాడే యోగ్యురాలుగా ఉండాలి. నాలుగవదిగా గుణవంతురాలు. గుణం అంటే మంచి గుణం కలిగి ఉండాలి. ఈ గుణమే ఈ గుణవంతురాలు ఏం చేస్తే ఆతిథ్యం ఇచ్చేదిగా ఉంటూ వస్తుంది. ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి. మన ప్రభు ఎలా ఉంటే యెహోవా మంచివాడు అని రాయబడుతుంది. యెహోవా అందరికీ ఉపకారి రాయబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాబడుతుంది. నిజంగా ప్రభువు వల్లే మనం ఏం చేస్తారంటే ఆతిథ్యం ఉపకారం చేసేవాళ్ళు. ఐదవదిగా నీతిమంతురాలుగా ఉండాలి, నీతిని జరిగించేవారుగా ఉండాలి, నీతిమంతురాలుగా. ఆరవదిగా విశ్వాసురాలుగా విశ్వసించాలి, ప్రభుని విశ్వసించాలి. మీ తల్లిదండ్రులను నమ్మాలి, సేవకులను నమ్మాలి, అమ్మమ్మని తాతయ్యని నాయనమ్మని తాతయ్యని నమ్మాలి, వాళ్ళు మనం మంచుకోలేవారు. అలాగే ప్రభువుని కూడా నమ్మాలి. ఏడవగా ధన్యురాలుగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరమైన స్త్రీగా మార్చబడుతుంది. కనుక ఇంకో మాట రాయబడుతుంది. ఆమె ఎవరంటే 16వ అధ్యాయం 2వ వచనంలో ఈమె పేరు ఫీబే గురించి రాయబడుతుంది. ఫీబే గురించి 16:2 ఈమె ఎవరంటే ఆమెకు నీ వలన కావాల్సిన ఏదైనా ఉన్నదా సహాయం చేయవలని ఆమె గురించి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉంటూ వస్తాయి. ఇలా సహాయం చేసే స్త్రీగా సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. మీరు వారికి సహాయం చేయాలి, ఇంట్లో తల్లికి ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయం చేయాలి. నాకు నిద్ర వస్తుంది, నేను అలసిపోయాను అనకూడదు. తల్లికి సహాయం చేయాలి, తండ్రికి సహాయం చేయాలి. మనం ఎవరికి సహాయం చేయగలుగుతున్నామో అందరికీ మనం సహాయం చేసేవారు. ఈ ఎవరంతులైన అనుభవాలే ప్రియమైన శ్రీగారిని మార్చబడటానికి కారణమవుతుంది. ఈ అనుభవాలు ఉండాలి, ప్రయత్నించాలి. అవి అవి కష్టమే కావు. రాళ్ళు రప్పులు మోయాల్సిన అవసరం లేదు, చెమటొచ్చే అవసరం లేదు. ప్రభుని విశ్వసించడం, ప్రభుకి సహాయం చేయటం, అందరికీ ఆతిథ్యం ఇవ్వటం, ఇవన్నీ మంచి పనులు. కనుక మనం అలవాటు. అందుకనే సామెతలు 22:7 రాయబడుతుంది. ఏ మాట? బాలుడు నడవలసిన మార్గము నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి చదువుకోరు. అందుకనే తల్లిదండ్రులుగా మీరు కూడా వాళ్ళకి నేర్పాలి. పిల్లల్ని వెంట పట్టుకొని మందిరాన్ని తీసుకెళ్ళాలి, సమయానికి తీసుకెళ్ళాలి. నేను వస్తాను పోమా అంటూ ఉంటారు. అలా కాదు, ముందుగానే చెప్పాలి. శనివారం పూటే ఉదయం మందిరం 9 గంటలకి అన్నం చెప్పాలి, ఉదయాన్నే లేపాలి, బలవంతంగానే తీసుకెళ్ళాలి, మందిలో పని చేయించాలి, మందులో చేయించాలి. ఒక మాట రాయబడుతుంది. ఆమె ఒక
కుమార్తెల గురించి కూడా ఒక మాట రాయబడుతుంది. ఆ కుమార్తెలంతా నగనకు చెక్కిన మూల స్తంభాలు అంటున్నాడు. ఏ కుమార్తెలు అంటే అహరోను కుమార్తెల గురించి రాయబడుతుంది. అహరోను కుమార్తె ఎవరండి? అహరోను కుమార్తె ఎవరు? లోకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడుతుంది. ఎవరు ఆమె? ఎలిజబెత్. వారికి యాజకత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అహరోను కుమార్తె యాజక అంటే మందిరంలో పరిచర్య. ఇప్పుడు నువ్వు ఎవరు కుమార్తె? దేవుడి గారి కుమార్తె అలాగే ఉండాలి. కాలేబు యొక్క కుమార్తె ఎవరు? కాలేబు యొక్క కుమార్తె అక్ష. కాలేబు ఎలా నడుచుకున్నాడు? నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వారికి అవుతారు. మీ నాన్న కూడా అలాగే మేము చూస్తూ ఉన్నాం. ఉదయం చూస్తే జానన్నాను టిఫిన్కి అవసరం వెళ్తా ఉంటే దేవుడు అన్నారు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నాడు. ఎలా చేసుకుంటున్నాడు? ఎలాగానే ప్రార్థన వచ్చినప్పుడు ప్రార్థన. ఇది నిండు మనసుతో అనుసరించుట. అహరోను కుమార్తె, కాలేబు కుమార్తె. మన ఇంకో కుమార్తె ఎవరున్నారు? ఆ కుమార్తె పేరు నేను కొద్దిగా చెప్తాను, మీరు చెప్పండి ఎవరు? వాళ్ళంట సౌందర్యవంతులు అంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు కుమార్తె? యోబు కుమార్తె. యోబు కుమార్తె. యోబు గ్రంథం 42వ అధ్యాయం పడుతుంది. అలాగే యోబు కుమార్తెలు సౌందర్యవంతులు. యోబు ఎలా నడుచుకున్నాడు? చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ వస్తున్నారు. ఈ కుమార్తె ఎలా ఉండాలంటే ఎవరి కుమార్తెలు? యోబు కుమార్తెలు. ఇంకో మాట రాయబడుతుంది. ఇంకొకరు ఎవరు అంటే యోధా కుమార్తెల గురించి రాయబడుతున్నారు. వాళ్ళు యోధా అంటే స్తుతించేవారు కుమార్తెలుగా ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు కదా. లోకాసు వార్త 23వ అధ్యాయంలో యేసుప్రభువు వారు సిలువను మోసుకుంటూ వెళ్తూ వాళ్ళ గురించి ఏం అన్నారు మాట? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు మీ నిమిత్తమున పిల్లలు ఏడుగుడి అంటే ప్రార్థన చేసేవారు. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. యోధా కుమార్తెలు స్తుతి చెల్లించేవారుగా ఉంటారు. అహరోను కుమార్తెలు యాజకత్వం, మందిరంలో పని చేయాలి, మందిరం ఓడవాలి, చాపలు వేయాలి, మందిరం మైక్షామాలు పెట్టాలి, మందిరం అంతా వీలైతే శుభ్రంగా ఉంచాలి. వంట పని అంటే వంట పని చేయాలి, కూరగాయలు కట్ చేయాలి. నాకే చెప్తున్నారు, నేనే దొరికాను అనుకోడు. ఎవరు ఇచ్చిన భాగ్యం అది కదా. ఇది అనుభవంలో ఉండాలి. అన్న జానన్ అయితే 10 మందిలో ఏం చేస్తూ ఉంటారు? మైక్ ఆన్లైన్ పెడుతూ ఉంటారు. అది దేవుని పరిచర్య, దేవుని ఆశీర్వాదం. కుమార్తెలు కాలేదు. ఈ కుమార్తెల యొక్క అనుభవంలో మనం ఉంటే ప్రియురాలుగా మార్చబడతాం. ప్రియురాలుగా మార్చలేదు. ఈ మాట మనసులో ఉంచుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ కుమార్తె గురించి, అప్పియా గురించి ఒక్కొక్కరు క్లుప్తంగా ఆమె గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఆమె గురించి ప్రార్థన, సంఘం గురించి, వాళ్ళ గురించి, ఎవరి గురించి కాదు, ఈ అప్పియా గురించే ప్రార్థించాలి. సరస్వతంగా ప్రేమ పడుతుంది. పరిశుద్ధనామమునకు స్తోత్రములు నాన్న. ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభా ఇంకొంచెం ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఉదయం కూడా గంట ముందు యోగం విడిచిపెట్టినప్పటికీ తండ్రి నా చక్కని వాతావరణంలో ఈ రీతిగా దూరం ప్రభావ దాచులు ఇక్కడ కుటుంబంలో తన పెద్ద కుమార్తె విషయంలో తన ప్రవేశపెట్టినందుకు తెలుసుకోవడం ఎవరు తీసుకొచ్చారు ప్రభావ, మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు తండ్రి. నాన్న ప్రభావ అప్పియా అనే పేరు గురించి తండ్రి ప్రస్తావించారు. సహోదరి అయిన అప్పియాని అంటే ఇంత ప్రేమైన అప్పియాని తెలుగులో మీ దాని తండ్రి ఏదంటే అనుభవాన్ని మన ఎట్లా చెప్తూ వచ్చారు తండ్రి. చేయాలని, యాజకత్వం చేయాలని, అనుకుంటుగా ఉండాలని, విజయాలు కలిగి ఉండాలని
ఇంకా ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. అదే తండ్రి నా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రదర్శించినప్పుడు ప్రభావ తనకి నేను కొత్త ఆలోచనలు వస్తాను ప్రభావ భయపరచండి. దేవస్థానం ప్రార్థన చేసుకుంటూ తండ్రి వీటిని కూడా ప్రభావం చక్కని ప్రార్థన ఆలకించే ప్రభావం మీకు ఆలోచిస్తుంటారు. వాటి పిల్లల గురించి ప్రార్థన చేసిన విధంగా మీ యొక్క సంకల్పం చెప్పినాన్ని నిర్ణయకాలం చొప్పున మీ దాసాలను జ్ఞాపకం చేసుకొని మరొక దశలోనికి మీరు ప్రవేశపెట్టారు. మీకు ఆలోచిస్తుంటారు. నిజంగా ప్రభావ మా కుమార్తెలు నగరకు చెక్కిన మూలకంబాల వల్ల చేస్తారని సెలవిస్తూ ఇచ్చారు. మీ మాట నిక్కమైనందుకు మీకు ఆలోచిస్తుంటారు. దాసుదేవుడిని జ్ఞాపకం చేసుకొని పరమ సంతానంగా అప్పి ఆత్మీయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే దినాల్లో దాసాలు ప్రియురాలుగా ఉండటానికి సహాయం చేయాలి. అన్ని విషయాల్లో ప్రియురాలు ఎప్పుడు ప్రార్థించుకుంటుంది. ఆ యొక్క తండ్రి యొక్క జ్ఞానవంతురాలుగా నిష్ఠవంతురాలుగా యోగ్యురాలుగా ఉండడానికి కూర్చొని ప్రార్థించుకుని గుణవంతురాలుగా నీతిమంతురాలుగా విశ్వాసురాలుగా సహాయకురాలుగా ఈ దశల్లో మీరే ఆమెకు తోడై ఉండి ఆమెకు ఆలోచనకర్తగా ఉండి మీరు నడిపించండి. ప్రార్థించుకుంటుంటండి. ప్రియమైన వారిగా ఉంచి ఆటి తీర్చేదిగా సహాయం చేసేదిగా మీరు తొలగించుని ప్రార్థించుకుంటున్నాను. పితలైన వారు యోగు కుమార్తెలాగా కాలేజీ కుమార్తెలాగా ఆ విధంగానే యోగా కుమార్తె స్థుతి అనుభవంలో ఇస్రేల్ కుమార్తె అనుభవంలో రోజునం ప్రార్థన అను సాయం శివరు కుమార్తె అనుభవంలో రక్షణ అనుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థించుకుంటున్నాం. కృపించమని ప్రార్థించుకుంటున్నాం. ఎట్ట కుమార్తెలో ప్రభావ మాట తండ్రి మాటకి ఇదే చూపిస్తూ వచ్చింది. అన్న పెనియేలు కుమార్తె దేవాలయం యొక్క రాత్రింబావులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం వస్తూ ఉన్నారు. అటువంటి అనుభవానికి మా కుమార్తె కూడా రాగలుగుతాని మీరు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. మీ సమీప తోడుగా ఉంచమని ప్రార్థించుకుంటున్నాం. రాబోయే దినాలు ఆయన చదువులు కూడా సహాయం చేయండి. మంచి జ్ఞానం రాష్ట్రాలకు అనుగ్రహించండి. మంచి చదువు అనుగ్రహించండి. మంచి ఉద్యోగం అనుగ్రహించండి. మంచిగా ఆమె జీవితాన్ని చక్కదిద్దమని ప్రార్థించుకుంటున్నాం. తల్లిదండ్రులకి సంఘానికి పేరు తెచ్చేదిగా మీరు మార్చమని ప్రార్థించుకుంటుంది. ఆమె పేరుని కూడా జీవగంధంలో లెక్కించమని ప్రార్థించుకుంటున్నాం. ఆమె యొక్క ఆమె కోరికను సిద్ధింపచేయండి. ఆ ప్రార్థనలన్నీ సఫలపరచమని ప్రార్థించుకుంటున్నాం. ఆమె నోటి నిండా నవ్వును కలిగి చేయమని ప్రార్థించుకుంటున్నాం. నా గిన్నె నుండి కొలిచిన అనుభవంలోకి మీ యొక్క ఈ కుమార్తె అప్పియ ద్వారా కుటుంబంలోకి రాగలగటానికి మీరే సహాయించండి. ప్రభా దేవుడి యొక్క ఉద్యోగ బాధ్యతలో ఇక్కడి యొక్క కుటుంబ బాధ్యతలో సహాయించండి. ఆయన పరిచయంగా జీవించమని ప్రార్థించుకుంటాం. తీసుకొచ్చిన బంధువులను బట్టి మీకు వర్ణాలు చూస్తారు. ఒక్కొక్కరిని మీరు దర్శించింది బలపరచని ప్రారంభించారు. నాన్నగారు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అన్నయ్య వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ వదిన అలాగే వాళ్ళ అమ్మగారు వీధిగా కుటుంబాన్ని మీరు చెప్పారు. వాళ్ళ పని పాటలను జీవించండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చమని ప్రారంభించుకోవాలి. ప్రభావితాల నుంచి విజయాన్ని తీసుకొచ్చారు. చోటినిగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి. విజయాన్ని చదువుల్లో ప్రతిపించండి. ప్రార్థించుకుంటున్నాం. రాష్ట్రాల తల్లి గోవి బాలాజీని బట్టి మీకున్నారు. ప్రేమించిన కుమార్తె నమ్మని బట్టి మీకున్నారు. మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. అదేవిధంగా సుజీ కుమార్తె రైని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తుమ్ముని బట్టి నేను దర్శించుని ప్రార్థించుకుంటున్నాను. కులిపించుకొని ప్రార్థించుకుంటున్నాను. రాజేష్ ఇష్టని బట్టి మా పిల్లలు బట్టి మీకు నాలుగు ఈ నన్ను ఇష్టంగా తీసుకొచ్చారు. మీకు నాలుగు సెలవు మాటలు కూడా వృద్ధాత్మగా మంచి ఆరోగ్యం చేసిన పరిచయం వృద్ధిపరచండి. మీరు బలపరచుని ప్రార్థించుకుంటున్నాను. మీరు కొరకై జ్ఞాపకం చేసుకొని ఇంటి చుట్టూ కంచి వెళ్ళి ఇంటిలో మీ ఆత్మ సంచారం అనుగ్రహించండి. ఇంటిలో సమృద్ధిని కలిగి చేయమని ప్రార్థించుకుంటున్నాను. తీర్చే గృహంగా మీరు మార్చినందుకు మీకు ఆలోచిస్తూ ఉంటారు. శుభదినం మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ మీ ప్రేమ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభుని మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప
తండ్రి అనే దేవుని యొక్క అపారమైన ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ముఖ్యంగా ఈ కుటుంబానికి కుమార్తెను అప్పయ్య నోయాకి ప్రభు తోడైండును గాక ఆమేన్. పిల్లలారా ఆశీర్వదించియు బలపరచి నీకు పిల్లలారా ఆశీర్వదించియు బలపరచి